క్వార్టర్స్ కి వెళ్ళిపోయారా? వెళ్ళిపోతే ఏ ప్లేసు అంటూ చాలా మంది కామెంట్ చేస్తున్నారు కదా. ఎస్, మేము క్వార్టర్స్ లోకి వచ్చి చాలా రోజులు అయిపోయింది. క్వార్టర్స్ లోకి ఎప్పుడు వచ్చేసాము, పిల్లలకి అడ్మిషన్ చేయించేసాము. మా బాబా మాతోటే ఉన్నాడా లేదంటే డ్యూటీ పర్పస్ లో వేరే ప్లేస్ లో ఉంటున్నాడా అని చెప్పి పూర్తి ఇన్ఫర్మేషన్ నేను ఈ రోజు ఫుల్ వీడియో అప్లోడ్ చేశాను. అండ్ జర్నీ బ్లాగ్ కూడా అదే. ఈ వీడియో కింద ట్యాగ్ చేస్తున్నాను, ఒకసారి చెక్ చేయండి. ఈ డిఫెన్స్ లైఫ్ లో మరీ ఇదే ఇబ్బంది అని చెప్పాలి. క్వార్టర్స్ కి వెళ్తున్నాం అనే హ్యాపీనెస్ ఎంత ఉంటుందో అవన్నీ సర్దుకోవడం, మళ్ళీ అక్కడ సెటిల్ అవ్వడం, పిల్లలు స్కూల్ కి అలవాటు అవ్వడం ఎంత స్ట్రెస్ ఉంటుందో కదా. ఇదంతా చెప్తున్నావు, మరి మీ ఇంటి దగ్గరే ఉండొచ్చు కదా అత్త వాళ్ళతో అనుకునే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. పైకి చెప్పడానికి ఈజీగానే ఉంటుంది, కానీ హస్బెండ్ ని వదిలిపెట్టి ఒక ప్లేస్ లో ఉండాలంటే ఎంత కష్టమో అది అనుభవించే వాళ్ళకి తెలుస్తుంది. మనం పెళ్లి చేసుకునేదే లైఫ్ లాంగ్ వాళ్ళతో లైఫ్ లీడ్ చేయాలని చెప్పి, అక్కడ ఉండొచ్చు కదా ఇక్కడ ఉండొచ్చు కదా అని చెప్పి సలహాలు ఇస్తారు. కానీ ఎక్కడుంటే మాకు కంఫర్ట్ ఉంటుందో, ఎక్కడైతే హ్యాపీగా లైఫ్ లీడ్ చేయగలుగుతామో అక్కడ డిసైడ్ అయ్యే చేస్తాము. ఏమోలేండి, ఎవరి కష్టాలు వారికి పెద్దవిగానే ఉంటాయి కదా. సో ఫుల్ వీడియో మిస్ అవ్వకండి. అలాగే చిన్న లైక్ చేసి వెళ్ళండి. థ్యాంక్ యూ.